నమస్తే అండి. ఇప్పుడు మనం ఓ కథను చెప్పుకుందాం. నగరం నడిబొడ్డున ఒక అందాల ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనాన్ని చక్కగా నిర్వహించుకుని ఉంటే చుట్టుపక్కల మంచి వాతావరణం ఉండేది. అయితే ఆ నగరంలో ఉండే ప్రజలకు నిర్లక్ష్యం ఎక్కువ. అందరూ పల్లకి ఎక్కాలని చూసేవారే కానీ పల్లకి మోసేవారు ఎవ్వరూ లేరు. ఉద్యానవనాన్ని ఆనుకుని ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో నిత్యం ప్రసాదం పెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు. ఇదంతా బాగానే ఉంది. అక్కడ కూడా భక్తులకు నిర్లక్ష్యమే జబ్బుగా ఉంది. విస్తరాకులను ఇష్టం వచ్చినట్లుగా విసిరేసి వెళ్లిపోతూ ఉంటారు. మిగిలిన ఆహార పదార్థాల కోసం ఆ ప్రాంతంలో ఉన్న ఎలుకలు దండుగట్టాయి. ఆ ఉద్యానవనంలో అవి ఎక్కడికక్కడ బొరియలు చేసి జీవిస్తూ ఆహార పదార్థాలు దొరికినప్పుడు గుడి ఆవరణలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. ఉద్యానవనంలో పెద్ద పెద్ద బొరియలు చేస్తే ఒక నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాయి ఎలుకలన్నీ. వందల కొద్దీ ఎలుకలు ఆ ఉద్యానవనం అడుగున ఒక పట్టణంలాగా ఏర్పాటు చేసేసుకున్నాయి. గుడిలో ఆహార పదార్థాలకు లోటు లేదు. ఉద్యానవనంలోన ఎవ్వరూ పట్టించుకోరు. ఎలా ఉన్న పరిసరాలు అలాగే ఉండిపోతున్నాయి. ఇక అంతకంటే ఎలుకలకు కావలసిందేముంది? ఆ చెట్ల కింద ఆకులు అలముల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఎలుకలు వీరవిహారం చేస్తున్నాయి. ఆ ఎలుకల గుంపులోకి ఒక తెల్ల ఎలుక ఎక్కడి నుండో వచ్చి చేరింది. అక్కడున్న ఎలుకలన్నీ ఒకే రకంగా నలుపు రంగులో ఉండటంతో ఈ తెల్ల ఎలుక ఒక ప్రత్యేక జీవిగా అక్కడ గుర్తింపు తెచ్చుకుంది. తెల్ల ఎలుకను అక్కడ ఉన్న మిగతా ఎలుకలు విడ్డూరంగా చూసేవి. ఈ ఎలుక విదేశాల నుండి దారి తప్పి వచ్చి ఉంటుంది అంది ఒక తెలివైన ఎలుక. అదేమీ కాదు, తెలుపు రంగు పాండురోగం వలన వస్తుంది. ఈ ఎలుకను కూడా అటువంటి రోగమే సంక్రమించి ఉంటుంది. మనుష్యులకు కూడా పాండురోగం సోకితే తెల్లబడిపోతారు గదా, అది కళాకాంతులు లేని తెలుపు అంది మరో ఎలుక ఈర్ష్యతో. మిగతా ఎలుకలు కొంతవరకు తృప్తి చెందాయి. అటువంటి తెలుపు రంగు తమకు లేనందువలన నష్టం కలగలేదని అవి తమలో తాము సరిపెట్టుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. తెల్ల ఎలుకకు తన తెలుపు రంగును చూసుకొని మహాగర్వంగా ఉండేది. ఇలా ఎండాకాలం ముగిసింది. వర్షాకాలం ప్రారంభం కాబోతున్నట్లు వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ముసురు పట్టింది. ఎలుకలు తమకు దొరికిన ఆహార పదార్థాలను జాగ్రత్తగా సేకరించుకుని ఉద్యానవనం అడుగు ప్రాంతానికి చేరేస్తున్నాయి. వర్షాకాలంలో వాటికి ఆహారం దొరకదు కదా. ఇక కొన్ని ఎలుకలు దుకాణాల్లో ఉన్న ఆహార పదార్థాలను సేకరించుకుంటూ తమ సొంత ఆస్తి మాదిరిగా వాళ్ళ పట్టణానికి చేర్చేశాయి. ఈ పదార్థాలతో వర్షాకాలం గడిచిపోతే అదే 10,000 అన్నట్టుగా సంతృప్తి పడ్డాయి ఎలుకలు. ఇక తెల్ల ఎలుక పరిస్థితి వేరు. మిగతా కూలి ఎలుకల్లాగా తాను కష్టపడవలసిన అవసరం లేదు అనుకుంది తెల్ల ఎలుక. ఎలుకల ప్రపంచంలో తనకొక ప్రత్యేక స్థానం ఉన్నట్టు అది ఎప్పటికప్పుడు తనకు తాను ప్రోత్సాహం కలిగించుకుంటూ వచ్చింది. ఎలుకల నాయకుడికి ఈ తెల్ల ఎలుక గురించి మిగతా ఎలుకలన్నీ చెప్పాయి. ఆ నాయకుడు తెల్ల ఎలుక మీద ఎగిరెగిరి పడ్డాడు. ఆహారం దొరికినప్పుడు కష్టపడి పనిచేసి మిగతా ఎలుకల మాదిరిగానే నువ్వు కూడా పోగు చేసి ఉంచుకోవాలని హితవు చెప్పాడు నాయకుడు. పొగరుగా చూసింది తెల్ల ఎలుక. ఉద్యానవనం నుండి గుడి ఆవరణ నుండి తెల్ల ఎలుకను తరిమి కొట్టాయి మిగతా ఎలుకలన్నీ. ఆ ప్రాంతంలో అప్పుడు విపరీతమైన వర్షాలు కురిశాయి. తెల్ల ఎలుకకు ఉండటానికి చోటు కూడా లేదు, తినడానికి తిండి లేదు. అంతకాలం పాటు సుఖంగా గడిచిన జీవితం ఒక్కసారిగా నరకంలో పడిపోయింది. ఇదంతా తాను చేసుకున్నదే. తన రంగు తన ప్రాణం మీదకి తెచ్చింది. పులిమీద పుట్రలాగా ఒక కుక్క దాని పీక పట్టుకుంది. కుక్క ఆకలి కుక్కది, ఎలుక ప్రాణభీతి ఎలుకది. తనను చంపొద్దని కుక్కను బ్రతిమాలుకుంది ఆ తెల్ల ఎలుక. తిండి తిప్పలు లేక తాను నీరసించిపోయానని కూడా మొత్తుకుంది. అయితేనే కుక్క దాని ప్రార్థనను పెడచెవిన పెట్టి కరకర నమిలిపారేసింది. అవకాశం ఉన్నప్పుడు ఆలోచించి భవిష్యత్తును గురించి దృష్టి పెడితే తప్ప జీవితాలు సుఖంగా గడవవని తెల్ల ఎలుకకు చాలా ఆలస్యంగా తెలిసివచ్చింది. కథ సమాప్తం.